యాక్చువల్గా ఈ వారంలో ఒక ప్రముఖ ఓటీటీలో ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి. అయితే అందులో చాలా అభ్యంతరకరం, ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి. ఆ డైలాగులు కానీ కంటెంట్ ఇక్కడ దీనికి బాధ్యులు ఎవరంటే కంటెంట్ హెడ్ ఉంటారు ఆ వెబ్ సిరీస్ ఆ ఓటీటీ, అలాగే ఆ నిర్మాత కానీ ఆ దర్శకుడు కానీ దానికి పూర్తి బాధ్యత వహించాలి. వీళ్ళది సాధారణంగా జరిగిందని అనిపించట్లా. ఇది ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గం మీద బురద జల్లి విష ప్రచారం చేయాలి, మళ్ళా సమాజంలో అన్రెస్ట్ తీసుకురావాలి. ఇటీవల కాలంలో సర్దుమణిగింది, దాన్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం స్పష్టంగా కనపడతా ఉంది. అయితే దీని మీద మన మిత్రులు అడుగుతూ ఉన్నారు, దీని మీద ఏంటి మీ రియాక్షన్ అని. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ నుంచి క్షమాపణ చెప్పుంటే కొంత ఉపశమనం కలిగేది. అది తూతూ మంత్రంగా వాళ్ళ పశ్చాత్తాపం ఏమాత్రం కనపట్లా, పరివర్తన కనపట్లా. ఇది ఆ యాజమాన్యాలు కూడా గమనించాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా జరుగుతాయి కొన్ని. ఆ జరిగినప్పుడు వాళ్ళకి ఎక్కువగా నష్టపోయేది యాజమాన్యాలే. ప్రెస్ మీట్ కంటే ముందు మీరు ఎవరికైనా కంప్లైంట్ చేయడం జరిగింది? మేము మొదటగా మా ఆవేదన, ఆగ్రహాన్ని ప్రెస్ మీట్ ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా, మా సామాజిక వర్గంతో పాటు మిగతా ప్రజలు కూడా తెలియజేసి ఇవాళ రాత్రి నుంచి కంప్లైంట్లు షురూ అవుతాయండి. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, అలాగే ఈ దేశంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కమ్మ సామాజిక వర్గాలు, కమ్మ సంఘాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుద్ది. దీన్ని మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీ మీడియా మిత్రుల్ని, ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య మీరు వారధులు, మీరు బ్రిడ్జి కాబట్టి మా గొంతు నుంచి వచ్చిన మాట మీ ద్వారా బయటకు వెళ్తుంది. కాబట్టి మా చర్యలు కానీ మేము వెళ్ళి తీసుకోపోయే యాక్షన్స్ ఏదైతే న్యాయ పోరాటం ఉందో దానికి మద్దతుగా మీరు కూడా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటాం. అట్లనే అసలు ఇది సినిమా పరంగా చూడాలనే వాళ్ళకి సినిమా పరంగా చూడాలి, కానీ సినిమా వినోదాత్మకంగా ఉండాలి. కానీ కులాల్లో విద్వేషాలు రేపి చిన్నపిల్లలు 10th ఇంటర్ చదివే పిల్లల్లో విషబీజాలు నాటి కులాలు చిచ్చుపెట్టి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. వాళ్ళేంటి కొట్టుకు జాబనాలని పిల్లల్ని, కాలేజీలో చదువుకునే వాళ్ళని కులాలు రచ్చుకొట్టి కాదు, అందరం అన్నదమ్ములాగా బతకాలి. ఆ విధంగానే కమ్మ సంఘాలు ఇప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా అన్ని కులాలను కలుపుకొని ముందుకెళ్తారు. వాళ్ళు ముందుకెళ్తూ నలుగురికి ఉపయోగపడే విధంగా చేసుకుంటే ఇవాళ భవిష్యత్ ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ మూలకు పోయినా కమ్మవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎదుగుతూ నలుగురిని ఎదిగే విధంగా చేస్తారు. ఇట్లా కులాలు రెచ్చగొడతాం మంచి పద్ధతి కాదు. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఆ సీన్స్ డిలీట్ చేయాలని చెప్తారు, డిలీట్ చేసి బహిరంగంగా వచ్చి ఆ డైరెక్టర్, ప్రొడ్యూసరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం.